తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జిల్లా వ్యాప్తంగా ఓటమికి గురైన వైసీపీ అభ్యర్థుల ఇళ్ల వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఓటమి పాలైన ఆయా అభ్యర్థుల ఇంటికి ఆ చివర ఈ చివర భారీ గేట్లను ఏర్పాటు చేసి ద్విచక్ర వాహనాలను సైతం అనుమతులు లేనిదే వెళ్లకుండా నిలుపుదల చేసి పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక ఓటమి పాలైన అభ్యర్థులకు ఏర్పాట్లు చేశారు. ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు, హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు చేసిన ఏర్పాట్ల వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. జిల్లా రాజమహేంద్రవరం వద్ద ఉన్న మనం ప్రస్తుతానికి రాజనగరం నియోజకవర్గం నుంచి పరాజయం పాలైనటువంటి జక్కంపూడి రాజా గారి ఇంటి వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు భద్రతా ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా పటిష్టంగా చేశారు. ఇక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, హింసాత్మక ఘటనలు జరగకుండా కూడా ఉండేందుకు ఇవన్నీ కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే మనం చుట్టూ చూడొచ్చు ఇక్కడ బార్ గేట్లు అవి కూడా ఏర్పాటు చేసి అటు ఇటు వచ్చే జనాలని ఏదైతే అల్లరి మోకలు ఉంటాయో ఇవన్నీ కూడా ఇటుపక్కకి రాకుండా ఉండేందుకు గాను బార్ గేట్లు ఏర్పాటు చేశారు. ఇది కౌంటింగ్ అయిన దగ్గర నుంచి కూడా ఈ ఏర్పాట్లన్నీ ఉన్నాయి. ఈ వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఓటమి చెందిన అభ్యర్థుల ఇళ్ల వద్ద అయితే కనుక ఈ పహారాన్ని పూర్తిగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ మొత్తం పోలీసులంతా కూడా మొత్తం ఆయా పరిధిలో ఉన్న పోలీసులంతా కూడా ఈ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు ఇక్కడ పూర్తిగా. అదేవిధంగా కేంద్ర బలగాలు కూడా కొంతమేరకు బాగా ఎవరైతే బాగా సెన్సిటివ్ పరిస్థితిలో ఉన్నారో ఈ పరిస్థితిలో ఉన్న ఓటమి పాలైన అభ్యర్థుల వద్ద అయితే ఈ విధమైన ఏర్పాట్లు పూర్తిగా చేశారని చెప్పొచ్చు. ఇక్కడ పోలీసులు ఉన్నారు. వీళ్ళ మాటలు అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ భద్రతా ఏర్పాట్లు ఎప్పటి నుంచి పెట్టారు, అసలు ఎన్ని రోజులు కొనసాగితే దేనికోసం నేను ఏర్పాట్లు చేశాను? సార్, కౌంటింగ్ రోడ్ నుంచి కూడా రాజగారితో మేము ఉన్నాం సార్. తర్వాత ఇక్కడ మేము పికెట్ ఏర్పాటు చేయమని మా ఎస్పీ గారి ఆర్డర్స్ మేము అప్పటి నుంచి ఉంటున్నాం సార్. ఇప్పటి వరకు ఉంటుందండి మాకు. ఎక్కడైనా ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మా ఎస్పీ గారు ఆర్డర్ ప్రకారం మేము నడుస్తున్నాం సార్. జిల్లా ఉన్నతాధికారులు ఎవరైతే ఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ ఓటమి పాలైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి దగ్గర కూడా వాళ్ళ ఇళ్ల వద్ద ఈ పికెట్ ఏర్పాటు చేశారు, పోలీస్ పికెట్. దీంతోపాటు ఈ ఇంటికి అటుపక్క ఇటుపక్క కూడా పూర్తిగా భారీ గేట్లు ఏర్పాటు చేసి ఈ అల్లరిమోక ఇప్పుడు వైసీపీకి సంబంధించిన నేతగా చెప్పుకోవచ్చు జక్కంపూడి రాజా అని. రాజనగరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెంది ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏవైనా హింసాత్మక సంఘటనలు ఏమైనా జరుగుతాయేమో అన్నట్టుగా ముందస్తు జాగ్రత్తగా కూడా ఇక్కడ ఈ చర్యలన్నీ చేపట్టారని చెప్పొచ్చు. రోడ్డుకి అటు ఇటు కూడా పూర్తిగా ఇంటికి ఆనుకొని అటుపక్క ఒక 100 మీటర్లు, ఇటుపక్క ఒక 100 మీటర్ల దగ్గర ఈ మొత్తం భారీ గేట్లు ఏర్పాటు చేశారు. చేసి ఇటు అటు కూడా వాహనాలు రాకుండా పూర్తిగా భద్రతా చర్యలు అయితే చేపట్టారని చెప్పొచ్చు. మరొక పక్క చూస్తే కనుక బాగా ఉన్న నాయకులందరిలో కూడా ముందస్తుగా దగ్గరగా ఉండి ఏదైతే ఇప్పుడు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితిలో ఉన్న పెద్ద నాయకులు ఉన్నారో ఆ నాయకులందరికీ ఇంటి వద్ద కూడా ఇదే పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. మరొక పక్క చూస్తే కేంద్ర బలగాలను కూడా మోహరించారు. ఇంకొక 15 రోజులు ఇదే విధానం కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ ముందస్తు చర్యలు అయితే కనుక ప్రభుత్వం చేపట్టింది. ఏ విధమైన హింసాత్మక సంఘటనలు జరగకుండా ఈ ఓడిపోయిన అభ్యర్థులు ఎవరున్నారో ఈ అభ్యర్థులు ఇళ్ల చుట్టూ కూడా కౌంటింగ్ అయిపోయిన తర్వాత నుంచి ఒక 15 రోజుల వరకు కూడా ఈ భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. కెమెరా పర్సన్ దుర్గాతో వెంకట్, రాజమహేంద్రవరం నుండి.